పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైల గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో రమాంటి గారు ఉన్నారు. ఆవిడ అభిషేక ఆరాధన తైల ప్రార్థనలో పొందుకున్న స్వస్థతలు కానీ, వాక్యం ద్వారా ఆవిడ తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు రామ. ఈ అభిషేక ఆరాధనలో నేను తెలుసుకున్నది దేవుని చేర్చుకొనటం, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఆయనని చేర్చుకుంటే ఏ విధంగా మనం ఉంటామో అనేది తెలుసుకున్నాను. ఆ అభిషేకంలో కూడా అగ్ని అభిషేకం పొందుకున్నాను. నేను ఆరాధనలో దేవుని సన్నిధి బహుబలంగా ఆవరించడం జరిగింది. ఆయన తండ్రి మన మధ్యలో ఉండడము నేను గ్రహించగలిగి ఉన్నాను. నాలో ఉన్న బాధ, దుఃఖము, వేదన అంతా ఒక్క క్షణంలోనే తీసివేసినట్టుగా దేవుడు నన్ను ధైర్యపరిచి నన్ను సంపూర్ణంగా ఆయన నాకున్న బలహీనతల నుండి కూడా సంపూర్ణమైన విడుదల కలిగినట్టని నాకు అర్థమైంది. దేవుడు ఈ గొప్ప కార్యం చేసిన దేవునికి ఆరాధనలో అంతట్లో దేవుని సన్నిధి అనుభవించిన రీతిని బట్టి సంతోషంగా, ఆనందం నాకు తండ్రి ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన. ఆమేన్. నా పేరు బి పద్మమ్మ. అయితే అయ్యగారి వాక్యం విని మళ్ళా ఫోన్ చేసిన, కల్వరి ఛానల్లో వస్తుంటే చూస్తూ ఉంటా, అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. అయ్యగారు వాక్యము బాగుంది. కోయ ప్రాంతం, సెన్సుల రాజ్యము, కొండల ప్రాంతము పోయి సేవ చేస్తూ ఉంటారు అని నాకు పేరేపులు వచ్చే, అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసము, కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయి, కడుపులో విపరీతంగా నొప్పి వస్తున్నది అని ప్రార్థన చేయమని అయ్యగారిని కోరినాను. ఆ కోరంగానే అయ్యగారు ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక 2 రోజులు తెల్లారి ఆ రోజే పోయింది నొప్పి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, మరి రాళ్ళు పోయినాయో లేదో నాకు తెలియదు. దేవునికి వందనాలు. మరి కడుపులో నొప్పి అయితే నొప్పి పోయింది. మళ్ళీ తెల్లారి కడుపులో నొప్పి వస్తలేదు. ఇది దేవుడే ముట్టిండు. అయ్యగారి ప్రార్థన వల్ల దేవునికి స్తోత్రము. ఆ అయ్యగారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.
తన నడువుని ఒక్కసారి స్కానింగ్ తీసుకుంటే గుండెగా అక్కడ చచ్చిపోయాడు. తన వెన్నుపూసను వెళ్ళి స్కానింగ్ తీపిస్తే గుండెగా ఆడేలాగా జీవితం లేచేవాడు కాదు. కానీ కృపగల తండ్రి దాన్ని మార్చేశాడు. దేవుని స్తుతి కలుగునగా. హల్లెలూయా. ఆయన కృప ఎంత పెద్దదో తెలుసా? అందుకే మనం చేస్తున్న సహవాసము ఎవరితో? దేవునితో. నిన్ను పిలిచిన దేవుడు తన కుమారుడు సహవాసం కోసం పిలిచాడు. ఆ సహవాసములో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవుని స్తుతి కలుగునగాక. అన్ని ఇస్తాడు. అందుకే మనలో ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు ఉండకూడదు. నీ గురించి ఎవరడిగినా, నీ ఇంటి గురించి, నీ గురించి ఎవరడిగినా దేవుని ప్రేమను బట్టి మంచిగానే మాట్లాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. గతించిపోయినవి నువ్వు చెప్పొద్దు. గతించిపోయిన తండ్రి కడిగేశాడు. నువ్వు దాంతో నీకేం పని? ఇప్పుడున్న పరిస్థితి గురించే మాత్రమే మాట్లాడు. ఆనాడు దేవునికి మహాకృపను బట్టి అతడు కాళ్ళు లేపి కాళ్ళతో నిలబడ్డాడు. పేతురు, యోహాను ప్రార్థన చేసినాడు. ఆయన లేచిన తర్వాత లేచిన దాని విషయమే మాట్లాడాడు. కానీ నా పరిస్థితి ఇట్లా అని ఎప్పుడు చెప్పలా. దేవుని స్తుతి కలుగునగాక. నా దేవుడు ఎవరో వచ్చాడు, యేసు నామమున చెప్పారు, నేను లేచాను. యేసు నామం లెగమన్నాడు, నేను లేచాను. ఎందుకు జరిగింది? ఎట్లా జరిగిందంటే ఎవరో మొత్తానికి వచ్చారయ్యా, యేసు నామమున అన్నారు, నేను లేచాను. ఏ నామం అంటే యేసు నామం. ఎవరో యేసు, సిలువెంబడి యేసు కదా, ఆయన పేరు చెప్తున్న వెంటనే లేచావు. నేను లేచానయ్యా. ఆయన పలికింది ఒకటే, యేసు నామం. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. యేసు నామము లే అనగానే నేను లేచాను. నాకు తెలియదు, తల నుండి అరికాల వరకు ఒక బలమైన కరెంట్ షాక్ నాలోకి వెళ్ళిపోయి చీలమండలం చీల్చిపడి దేవుని యొక్క శక్తి నాలోకి రాగా నేను ఆటోమేటిక్ లేచి నడవడం ప్రారంభించానయ్యా. ఎట్లాదంటే అది యేసు నామం. దేవునికి మహిమ కలుగునగాక. యేసు నామము చెప్పాను గారు భయం వేసింది ప్రధాన యాజకులకు. అందరికీ భయం వేసింది. నేను అనుకుంటున్నాను అతను వాడిని చంపేసి ఉంటాడు. ఆయన ఎవరిని అమ్మా చంపేసి, ఆ యొక్క లేచి నడిచిన వ్యక్తిని చంపేసి ఉంటారు. ఎందుకంటే దేవుని నామము వాడు ప్రచురణ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో ఎవరైనా యేసు నామం ప్రచురణ చేసిన వారిని హింసించారు. ఇతను కూడా హింసించకుండా ఉండరు. అతను కూడా చంపేది. ఎందుకంటే వీడి పోయి అందరికి అనేకులు చెప్తున్నాడు, వీడి బతుకుంటే మా చాలా ప్రమాదం రా, ఈ చనిపోయిన వాడిని లేచాడు, అతను నన్ను ముట్టాడు, నన్ను స్వస్థపరిచాడని యేసు గురించి చెప్తున్నాడు కాబట్టి వీడిని కూడా చంపేస్తే అంతటితో సమాప్తం అయిపోయింది అనుకొని అతను కూడా చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే వారి అధికారము కాపాడుకోవడం కోసం వారు తిప్పలపడ్డారు. ఆ సమయంలో యేసయ్య లేచాడని చెప్పి ఆ బంట్రోతులు వచ్చి కాపలా వాళ్ళు చెప్తే ఏం చేశారు? వాళ్ళని ఊరుకో, ఇక డబ్బు తీసుకో. పొరపాటుగా యేసు లేచాడని చెప్పావా, నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాం. నువ్వేం చెప్పాలని అడిగితే ఎవరు వచ్చి తన శిష్యులు వచ్చి యేసు దేహాన్ని తీసుకెళ్లారని చెప్పు, దొంగతనం చేసి వెళ్ళిపోయారని చెప్పు. ఈ మాట వేరే మాట చెప్పావా, నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను చేయని. ఆ మాటకి వణుకుతూ వాళ్ళు చచ్చారు. వాళ్ళు దాచిపెట్టిన ఆ చిన్న తప్పు ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు కూడా రక్షణ లేకుండా బతుకుతున్నారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది సంఘం. అందుకే జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, గడిచిపోయిన వాటిని కాదు, దేవుని మహిమను చెప్పు. దేవుని స్తుతి కలుగునగాక. దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు చెప్పు. నీ కష్టాలు చెప్పొద్దు, నీ బాధలు, నీ వేదనలు అసలు చెప్పొద్దు. అసలు సాక్ష్యం చెప్పమంటే కష్టమే చెబుతారు. ఏం చెబుతారు? కష్టమే చెబుతారు. ఒకసారి మనీషా హాల్లో సాక్ష్యం చెప్పింది. వాళ్ళ అమ్మకు జ్వరం తగ్గిందంట, వాళ్ళ ఆయనకి జ్వరం తగ్గింది, ఆయన జ్వరం తగ్గింది. ఎడ చెప్పింది ఆ సాక్ష్యాన్ని? దేవుణ్ణి నమ్ముకుంటే భయంకరమైన కష్టాలు ఎవరికి రావని చెప్పింది. అమ్మా ఏడుతుంది. ఎందుకు ఏడుతుంది అర్థం కావట్లా, ఎందుకు చెబుతుంది అర్థం కావట్లా. మొత్తానికి ఎంతసేపు చెప్తున్నా ఏమైనా ప్రభు యొక్క మహిమ ఏమైనా చెప్పిందంటే, మా అమ్మ పడిన తర్వాత నేను పడ్డా తర్వాత మా ఆయన పడ్డాడు, మా ఆయన పడ్డ తర్వాత మా పిల్లలు పడ్డారు, వాళ్ళు పడ్డారు, వీళ్ళు పడ్డారు. ఇదే శోభ తప్ప దేవుడు మమ్మల్ని లేపాడు. ఇంత పరిస్థితులు అంటే దేవుడు మమ్మల్ని లేపాడు, ముట్టి స్వస్థపరిచాడు, కార్యం చేశాడు దేవుడు అని మాటలేదు. హాస్పిటల్కి వెళ్ళాము, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఆయన ఇచ్చి మందులు ఇచ్చాడు, సూదెక్కిచ్చాడు, దారం పొడిచాడు, అవి చేశాడు, ఏ చేశాడు అన్నది ఎట్లుంటుంది జనాలందరికీ, వినేవాళ్ళకి ఎట్లుంటుందమ్మా. ఓ అమ్మో ఏసై నమ్ముకుంటే ఇంత కష్టాలా అనుకున్నట్టుంది. మరలా నేను తీసుకుని వాక్యం మళ్ళీ నేను సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. దేవుడు స్తుతి కలుగునగా. అంటే మన సాక్ష్యం ఏం చేస్తున్నావురా, ఏం చెబుతున్నా? సాక్ష్యం దేవుడు చేసిన కార్యాలు మాత్రమే చెప్పు. దేవుని స్తుతి కలుగునగాక. నీ కష్టము కొద్దిగా చెప్పు,
దేవుడు చేసింది పెద్దగా చెప్పు. దేవుని స్తుతి కలుగునగాక. ఇది దేవుని, ఎందుకంటే తప్పు కాదు ఇది. నీ కష్టం కంటే ఆయన కార్యం గొప్పది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కుంటి ఓడబడిన ప్రయాసం కంటే లేచి నడిచింది గొప్పది. దేవుని స్తుతి కలుగునగాక. అవునా కదా? అతను జీవితాంతం అడుక్కున్నాడు, జీవితాంతం బ్రతికాడు, కష్టాలను ఇచ్చాడు. అదంతా ఆయనకి గొప్ప కాదు. కానీ ఏది గొప్ప తెలుసా? లేచి నడిచింది గొప్ప. దేవుని స్తుతి కలుగునగాక. దాన్ని నువ్వు చెప్పాలా, దాని గురించి ప్రచారం చేయాలి, దాని గురించి దేవుని గురించి చెప్పు. దేవుడు నన్ను లేపాడు, దేవుడు నన్ను లేపాడు. ఆయన చేసింది అదే. ఎవరు ఎట్లా లేపాడు అని ప్రధాన యాజకుడు ముందుకు వెళ్ళి, ఎందుకు జరిగిందిరా, నీకు నిజం కుంటుడు అంటే కుంటుడిని నేను ఎట్లా లేచావంటే, ఎవరు వచ్చారా, ఇద్దరు వచ్చారయ్యా, తెల్లబట్టలు వేసుకుని వచ్చారు. మొత్తానికి యేసునామం లేకమన్నాడు. లేచాను. ఏ నామరా? యేసునామం. యేసునామా? ఎవరా యేసు అంటే? నజరుడైన యేసు. అరే మనం చంపాం కదా అతన్ని. అతని నామమే. దేవునికి మహిమ కలుగునగాక. ఆ నామమే నన్ను పైకి లేపినంగానే ప్రధాన యాజకుడి గుండెలు పగిలిపోయినాయి. ఎందుకంటే ఆ కాలంలో యేసు నామం పలకగా సాతాను శక్తులు పారిపోతున్నాయి. యేసు నామం పలకగా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. యేసు నామం పలకగా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆ నామం గొప్పతనము ప్రధాన యాజకులకు తెలుసు, బంట్రోతులకు తెలుసు, సైన్యానికి తెలుసు, పిలాతుకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు తెలుసంటే ఆయన కండ్లు మూయగా భూకంపము కలిగింది. దేవుని స్తుతి కలుగునగాక. ఆకాశము బెత్తరైపోయింది, చీకటి గమ్ముపోయింది. ఆ చీకటి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వాళ్ళు ఎర్ర సముద్రము దాటేటప్పుడు వచ్చింది చీకటి. దేవుని మేఘము కింద ఉన్నప్పుడు ఆ చీకటిని చూశారు. దేవుని మేఘంలో ఉన్నప్పుడు ఆ చీకటి చూశారు. దట్టమైన చీకటి, ఆ మేఘము ఆ యొక్క సీనాయి పర్వతం కమ్మినప్పుడు ఆ ప్రాంతం అంతా చీకటమయమేటో అప్పుడు చూశారు తన పితరులు. అది యేసయ్య చనిపోయిన తర్వాత వాళ్ళందరూ చూశారు. దేవుని స్తుతి కలుగునగాక. దాంట్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అందరూ కూడా దాన్ని చూశారు. అందుకే ఆయన పేరు చెప్పగానే వాళ్ళలో భయము మొదలవుతుంది. అందుకే యేసు నామముతో నువ్వు సహవాసం చేయడానికి వచ్చావు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మన సంఘంలో ఏముండకూడదు? ద్వేషాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమ, శాంతి, సమాధానం కూడా. ఆమె పాడితే నేను పాడకూడదా, నేను పాడితే ఆమె పాడకూడదా? ఉండకూడదు. నా బిడ్డ బాగుంటే పాట పాడితే నా చండాలం పాడిద్ది, నా కూతురు బాగా పాడిద్ది, అది చండాలం పాడిద్ది. ఈ పనికి మాల మాటలు అసలు చెప్పద్దు. నువ్వు గొంతు చూపించుకోవడం కోసం, రాగం చూపించుకోవడం కోసం పాటలు పాడతలా, తండ్రిని కనపరచడం కోసం గుర్తుపెట్టుకో. దేవుని స్తుతి కలుగునగాక. ఎవరిని కనపరుస్తున్నావు? దేవుని కనపరుస్తున్నావు. తండ్రిని కనపరచడం కోసం మాత్రమే ఆరాధన జరుగుతుందని గుర్తుపెట్టు. ఎందుకంటే నువ్వు ఆయన సహవాసానికి వచ్చావు, ఆయన సహవాసానికే వచ్చావు, లేకపోతే కుదరదు. ఒకసారి ఇట్లాగే జరిగింది. వాక్యం ముగిస్తున్నాను. మీటింగ్ పెట్టాడు పాస్టర్, పెద్ద మీటింగ్. ఆ పెద్ద మీటింగ్లో కన్వీనర్ కొడుకు వచ్చి పాట పాడుతున్నాడు. ఇప్పుడు లాస్ట్లో నాకు తెలియదు కన్వీనర్ కొడుకు అని. డబ్బులంతా ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన పాస్టర్ కాదు, వేరే ఆయన ఖర్చు పెట్టాడు. నా కొడుకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతాడు. నేనేం చేశాను? ఆ మాట తీసుకోకుండా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేసేది. దేవుని స్తుతి కలుగునగాక. ఆయన ఏం చేశాడు? బీ పెరిగిపోయింది. నేనేం చెప్పాను, వాడు ఏం చేశాడు అన్నాడు కింద చెవుడు. ఏం చేశాడంటే నాకేం చేశా చెప్పాక పాస్టర్ అంటే నేను మర్చిపోయాను. ముగింపు ప్రార్థన మొత్తం చేసి పడేశారు. ఆశీర్వాదం కూడా క్లోజింగ్ ప్రార్థన ఆశీర్వాదం చేశాను. అప్పుడు అన్నాను ఇప్పుడు వచ్చి పాడుకోవాడు. అప్పుడు ఫెస్ట్ చేసి నా కొడుకు క్లోజ్ అయిన తర్వాత ఎందుకు పాడతాడు, నేను పాడనని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు రెండోసారి నన్ను పిలవాలి. దేవుని స్తుతి, ఎవరు నువ్వు రావాలి పాస్టర్ గారు, మా స్పాన్సర్ పోయాడు అని చెప్పాడు. దేవుని మనం అడుగు పెట్టిన చోట భూకంపాలు కలగాల్సిందే. దేవుని స్తుతికి భూకంపాలు కలగకపోతే, దేవుడు అడుగు పెట్టిన దగ్గర భూకంపం వచ్చినట్టు మనం అడుగు పెడితే భూకంపాలు రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ప్రధాన స్థానం అని ప్రభుకే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మన సహవాసం ఎవరితో? యేసయ్యతో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధంగా ఉండాలా లేదా? పరిశుద్ధంగా ఉండాలా, ప్రార్థన చేయాలా. పరిశుద్ధులతోనే ఆయన సహవాసం చేస్తారు, పాపులతో కాక. కానీ పాపి ఒప్పుకుంటే ఆయన కనికరించి కడుగుతాడు, కానీ పాపులతో సహవాసం మాత్రం చేయడు. పరిశుద్ధులతోనే ఆయన సహవాసం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోటాను కోట్ల దేవదత్తులతో నిత్యము కొనియాడబడుతున్న ఆ దేవుడు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ పరిశుద్ధులతో సహవాసం చేయాలా. అందుకే నువ్వేం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధుడిగా మారాలా. ఈ బలలో చేయవేస్తున్న నువ్వు అవిధతలు కొని విడిచిపెట్టే. ఏమైనా తప్పు చేస్తున్నావేమో,
అవిధేయత చేసి ఉన్నాను, నీ పొరుగు వారి మీద చెడ్డ మాటలలో పలికి ఉన్నావేమో, నోటి ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా లేనిపోయిన సాడీలు చెబుతూ లేనిపోయిన విధంగా బతికామేమో, లేనిపోయిన ఆలోచనలు చేస్తున్నామేమో, చేసి ఉన్నామేమో, భయంకరమైన కార్యాలయం చేస్తూ ఉన్నామేమో, తండ్రికి పరలోకానికి నీకు వ్యతిరేకమైన కార్యాలయం చేసావేమో, ఒకవేళ నీలో విభేదమై ఉన్నదేమో, ఒకవేళ ఓర్చుకోలేని స్వభావం ఉన్నదేమో, ఒకవేళ క్షమాపణ లేని స్వభావం ఉందేమో. బలంలో చేవేసి మనం క్షమాపణ లేకపోతే ఎట్లాగా? ఎంత పాపం చేసినా, ఎంత తిట్టినా, కొట్టినా వారు క్షమాపణ కోరినప్పుడు వారు క్షమించాల్సిందే. దేవుని స్తుతి కలుగున కాక. ఆ క్షమాపణ లేకపోతే నువ్వు దేవుని బిడ్డ ఎట్లా అవుతావు? ఎట్లా బలలో చేతులు వేస్తావు? ఈ బల్ల అంటే ఏంటి? యేసు యొక్క రక్తం, ఆయన శరీరం. ఆయన శరీర రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు నీవు పరిశుద్ధురాలుగా ఉండకపోతే ఆ శరీరం నీలోనికి ఎట్లా వచ్చింది? ఆ రక్తం నీలో ఎలా ప్రవహించింది? అందుకే జాగ్రత్త. ప్రభువుని అడుగు, క్షమాపణ కోరుకో. దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తూ ఉంటే ప్రభువుని క్షమించమని అడుగు. నీ పట్ల ఏమైనా తప్పు చేసిన వారిని కూడా క్షమించమని అడుగు. ఇది దేవుడికి ఇచ్చిన కృప, మనకిచ్చిన గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగునగాక. క్షమించడం అనేది గొప్ప భాగ్యం. ఆ భాగ్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడు, మనందరికి ఇచ్చాడు. అందుకే జాగ్రత్త కలుగుదాం, బ్రతుకుదాం ప్రభు సన్నిధిలో, పరిశుద్ధంగా జీవిద్దాం, అడుగుదాం ప్రభుని. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల వచ్చుదాం. ప్రార్థన 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 ప్రార్థన. స్తుతి కలుగున గాక. అడుగుదామమ్మా. ఒక్కసారి అంతరాత్మ పరిశీలన చేసుకో. దేవుని పట్ల నువ్వేం చేసావో, నీ పొరుగువారి పట్ల నువ్వేం చేసావో, నీ పక్కవారి పట్ల, నీ అన్నల పట్ల, నీ అక్కల పట్ల, మీ చెల్లెల పట్ల, తమ్ముళ్ళ పట్ల ఏ తప్పులు చేసి ఉన్నావో, ఒకవేళ వారు చేసినా నువ్వు వారిని క్షమించు. నువ్వు చేసిన క్షమాపణ కోరుకో. ఎందుకంటే ఈ విధంగా కోరుకుంటూనే దేవుని ఆత్మ నీలో సంచారం చేస్తుంది. ఈ విధంగా ఉంటేనే దేవుని క్రియలు నీలో ఉంటాయి. ఈ విధంగా ఉంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. ఈ విధంగా ఉంటేనే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు తీసుకున్నప్పుడు ఆయన శక్తి, ఆయన మహిమ నీలోనికి ప్రవేశించింది. అందుకే అడుగు ప్రియా దేవుని పిల్లాడు, అడుగు ప్రభుని, అడుగు ప్రభుని, అడుగు అడుగు ప్రభు. స్తుతి కలుగునగా. ఒక్క నిమిషం ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ సమయంలో ఈ వాక్యంలో మీరు నాతో మాట్లాడేందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు వందనాలు. విత్తబడిన యొక్క వాక్యం నీరుగట్టి ఫలింపచ్చు. ప్రతి దుష్టుని కార్యం లైపచ్చు. వాక్యమైన నీ బిడ్డల కుటుంబ నూతన కార్యములు జరుగునుగా. బలపరచు, నీ బిడ్డలను స్థిరపరచు, గొప్ప కార్యం చేయి. యేసు నామములో నీ బిడ్డలు దీవించబడుదురు గాక. కనికరించయ్యా, ఆత్మతో నింపండి, బలపరచండి. నీ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన ఆలకించండి. వారి కుటుంబాల్లో కార్యాలు చేసి మీ కృపతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. మానక ప్రతిరోజు నా ప్రార్థనలో మిమ్మలను, మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉండునుగాక. మీరు చూసిన ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. కనుక బ్రదర్, ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే
ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని గనుక ఈ యొక్క పనిలో ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి బ్రదర్. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్థీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మంచి ఆరోగ్యముతో దేవుడు మీ పిల్లలు మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆధిక్యముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి. మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న
ప్రార్థనా మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగున మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగున ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక.